డయాబెటీస్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు. డయాబెటీస్ అంటే మధుమేహం అనేది దీర్ఘకాలిక వ్యాధి. ఇది శరీరంలో గ్లూకోజ్ మరియు రక్తంలో చక్కెర స్థాయిలను ప్రభావితం చేస్తుంది. మధుమేహం ముఖ్యంగా 3 రకాలుగా ఉంటుంది. ఇన్సులిన్ను ఉత్పత్తి చేయదు. ఇది సాధారణంగా చిన్నపిల్లలలో ప్రారంభమవుతుంది. టైప్ 2 డయాబెటీస్ శరీరం ఇన్సులిన్ను సమర్థవంతంగా వినియోగించదు. ఇది పెద్దవారిలో ఎక్కువగా కనిపిస్తుంది. టైప్ 3 డయాబెటీస్ ఇది ప్రెగ్నెంట్గా ఉన్న వారిలో ఏర్పడుతుంది మరియు కొంతమందిలో ప్రసవం తర్వాత మాయమవుతుంది. 2024 ప్రపంచ గణాంకాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 530 మిలియన్లకు పైగా మధుమేహంతో బాధపడుతున్నారు. భారతదేశం డయాబెటీస్ రాజధానిగా పరిగణించబడుతుంది. ఇక్కడ 10 కోట్లకు మందికి పైగా మధుమేహంతో బాధపడుతున్నారు. నియంత్రణలో లేని మధుమేహం గుండె జబ్బులు, మూత్రపిండాల వైఫల్యం, కంటి చూపు కోల్పోవడం, నరాల వీక్నెస్ మరియు స్ట్రోక్కు దారితీస్తుంది. ఇది పెద్దలలో అంధత్వానికి మరియు కాళ్ళు చేతులు తొలగించాల్సిన అవసరానికి ముఖ్యమైన కారణం అవుతుంది. ఎక్కువగా మలమూత్రం పోవడం, ఎక్కువ దాహం, బరువు తగ్గడం, అలసట, చూపు మందగించడం. టైప్ 2 మధుమేహం ఉన్నవారికి ఈ లక్షణాలు కనిపించవు.